బంజారాహిల్స్లోని ఎన్బీటీ కాలనీకి సంబంధించి ఎన్బీటీ బస్తీ వాసులు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద కేసు నమోదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. అసలు ఏం జరిగింది, ఆ ఎన్బీటీ వాసులు ఎన్బీటీ కాలనీ వాసులందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆ కేసు ఎందుకు నమోదు చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సార్ నా పేరు జేజోల రాజు ముద్రాజ్ అండి. ఎందుకు అసలు ఈ కేసు ఫైల్ చేస్తున్నారు? సార్ ఈరోజు మేయర్ గారు ఏదైతే ఉన్నారో మా కార్పొరేటర్ కూడా స్థానిక కార్పొరేటర్, మేము ఎన్బిటి నగర్ బస్తీ వాసులము. సుమారు మేము ఒక నెలన్నర క్రితము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సార్. చిన్న చిన్న సమస్యలు మా బస్తీ మా బాధ్యత అన్న ఒక ట్యాగ్ లైన్తో మేము పనులు చేసుకుంటున్నాం. సో మేయర్ గారికి ఎక్కడ ఈగో హట్ అవుతుందో మాకు తెలియదు. మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. గవర్నమెంట్ స్కూల్లో సుమారు 1400 మంది పిల్లలు చదువుతారు. ఆ చుట్టుపక్కల ఇంకో 3 చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే దాదాపు 4000 నుంచి 5000 పిల్లలు అక్కడి నుంచి జర్నీ చేస్తుంటారు. సో ఆ గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లో కొంత ఇల్లీగల్ పార్కింగ్ అయింది సార్. గత 10 ఏళ్ల నుంచి ఆ పార్కింగ్ అన్నది సమస్య మాకు. అంటే మా స్థానికులు కాదు పెట్టేది, ఎక్కడ వాళ్ళు వచ్చి అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతారు. దాని కింద ఏమవుతుందంటే అటు నుంచి బయటోళ్ళు రెంటర్స్ ఎవరైతే ఉంటారో చెత్త వేసిపోతారు. అంటే మీ కాలనీ వాసులు కాకుండా బయట వాళ్ళు వచ్చి పార్కింగ్ చేస్తున్నారు. బయట వాళ్ళు వచ్చి పార్క్ చేసి నెలల తరబడి అక్కడ ఉండిపోతున్నాయి. అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి ఏదైనా మురుగునీరు వచ్చినప్పుడు దాని కింద చేరుతుంది, దోమలు వస్తున్నాయి. దానివల్ల దాని కింద చెత్త వేసేస్తున్నారు. కొంతమంది గంజాయి తాగే పిల్లలు, మద్యం తాగే పిల్లలు ఆ కారు అద్దాలు బ్రేక్ చేసి దానిలో కూర్చొని గంజాయి తాగుతున్నారు. ఈ విషయాన్ని మేము ఇంతకుముందు కూడా ఎస్ఓ గారి దృష్టికి తెచ్చినాము. ఆయనకి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. మాకు లోకల్గా ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఇప్పుడు ప్రశ్నించడం మొదలైంది ఆ గ్రూప్లో. సరే మనకి రోడ్డు శాంక్షన్ అయింది, 1,90,00,000తో రోడ్డు శాంక్షన్ అయింది, మరి సగమే ఎందుకు వేసారు? స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1 ఎకరం స్థలంలో 6 కోట్ల బడ్జెట్తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చింది, 2 ఏళ్ళైనా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? ఇట్లా ప్రశ్నించడం మొదలైంది ఆ గ్రూప్లో. నా ఇంటి వైపు చూస్తూ ఆమె అనుచరులందరినీ ప్రొవోక్ చేస్తూ నా ఇంటి మీదకి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ టైంలో నా పాపని స్కూల్లో వదలడానికి వెళ్ళాను. వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ భయపడి ఉన్నారు. అప్పటికే కొంతమంది మా గ్రూప్ సభ్యులు అక్కడ చేరినరు. వాళ్ళని దూషించడం, నోటికి వచ్చినట్టు దూషించడం, ఏదైతే ట్రాఫిక్ వాళ్ళు మాకు సలహా ఇచ్చి నో పార్కింగ్ బోర్డు పెట్టమన్నారో దానికి కాలుతో దన్నడం. అంటే ప్రభుత్వ వ్యవస్థలో ఒక మేయర్గా ఉన్న ప్రథమ పౌరాలైన మీరే ఇట్లాంటి పనులు చేస్తే, అంటే మేము వాలంటరీగా వస్తున్నాము, వాలంటరీగా వచ్చి మేము మీకు సర్వీస్ చేస్తున్నాము, కమ్యూనిటీలో ఉంటున్నాం కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మేము పనిచేస్తుంటే నగర పెద్దగా ఉన్న మీరు మాకు సహకరించేది పోయి ఉల్టా రాజకీయాలు చేస్తూ మమ్మల్ని మా పైన రాజకీయాలు ఆపాదించి ఇవాళ సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా జరిగింది. కొంతమంది అధికారులను ఆమె బెదిరిస్తుంది. ఆ గ్రూప్ వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు చేస్తారు, మీరు ఎందుకు చేయాలి? మీరంతా నా పనోళ్ళు. మేమంటున్నాం మీరు కూడా మేయర్ గారు, మీరు కూడా మా పనోళ్ళు. అంటే మీరు పర్సనల్గా ఆఫీసర్స్కి కాల్ చేసో మెసేజ్ చేసో సార్ ఇక్కడ మాకు సమస్య ఉంది అంటే మేరే డైరెక్ట్ వాళ్ళకి ఆఫీసర్స్కి కాల్ చేసి మీరు చేయకూడదని చెప్తుంది. లిటరల్లీ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అయినా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఆఫీసర్లు కూడా, అరే అక్కడ చెప్పకండి, మేము చేసి పెడతాం, కానీ ఇక మా బాధ్యత మేము చేస్తాము, అక్కడ చెప్పకండి అని కూడా భయపడుతున్నారు వాళ్ళు ఆఫీసర్లు. మా ఏరియాలో పనిచేయాలంటే ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు. ఇక అది మేము చెప్పలేం కదా, ఆ రికార్డ్స్ మేము ఇవ్వలేం కదా, వాళ్ళకి వేధింపులు స్టార్ట్ అయితే. అంటే ఇండివిజువల్గా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈవెన్ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టింది మేయర్ గారు, నీ ఇల్లు నేను కూలగొట్టిస్తా, నువ్వు మర్చిపోకు, జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా నువ్వు ఇల్లు కట్టినావు అన్నది. సార్ మాది నోటిఫైడ్ స్లమ్ సార్, మా దగ్గర 100 గజాలు 60 గజాలు 30 గజాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈమె ఏమంటుందంటే జిహెచ్ఎంసీ ఆమె చేతులు ఉందని నీ ఇల్లు కూలగొడతా అని నాకు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. అంటే గ్రూప్లో నువ్వు యాక్టివ్ ఉండడం, ప్రజలకు నువ్వు రెచ్చగొడుతున్నావు అంటుంది. ఇవాళ కూడా పావని అని ఒక అమ్మాయి ఉంటుంది గ్రూప్లో, మేము ఒప్పుకుంటాం ఆమె ఏదో తప్పు వర్డ్ మాట్లాడింది, అలా అనకూడదని మేము అందరం సర్ది చెప్పినాం. ఆ గ్రూప్లో మేము డిలీట్ చేసినప్పటికీ కూడా ఆమె మనుషులు కొంతమంది మహిళా అనుచరులను పంపించి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటూ లాక్కొచ్చి ఆ పీజీఆర్ స్టాచ్యూ దగ్గర పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. పోలీసులు సరే చట్టపరంగా మీరు ఏదైనా యాక్షన్ తీసుకున్నారంటే తీసుకోవచ్చు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళిన ఆమె ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్ ఎన్బిటి నగర్లో. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికే పోతున్నాం. అంటే ఎటు పోతున్నాం మేము? నగర మేయరు, నగర పెద్ద అయిన మీరే మా నగర ప్రజల్ని భక్షిస్తారా, మమ్మల్ని చంపుతారా? అంటే మీరు కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. రీసెంట్గా గత 20 డేస్ బ్యాక్ మేము జోనల్ కమిషనర్ గారిని పర్సనల్గా మీట్ అయినాం. ఆయన పర్సనల్గా మా ఏరియాకి వచ్చి విజిట్ అవుతానని చెప్పారు, మా ప్రాబ్లమ్స్ అన్ని చూస్తా అని చెప్పారు. అలా ఆయన ఇప్పటివరకు రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆమెకు ఒత్తిడిల వల్ల ఏ జిహెచ్ఎంసీ ఆఫీసర్ పని చేయాలంటే కూడా ఆమె కింద చెప్తేనే చేస్తారంట, లేకపోతే చేయరంట. సో ఏ ఆఫీసర్ అయినా కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఆమె ఎటువంటి రెస్పాన్స్ ఆఫీసర్ దగ్గర నుంచి రానియకుండా ఆమె ఫోన్లు చేసి బెదిరించడము, పిఎస్లో కూడా మా కంప్లైంట్స్ తీసుకోకుండా ఇచ్చేయడము, ఇట్లాంటి ఆమె ఓన్లీ పొలిటికల్ ప్రెషర్ తోటి ఇచ్చేస్తున్నారు. మేమందరం ఒక యూనిటీగా మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాము. అక్కడ కూరగాయల మార్కెట్ అనేది వీక్లీ నడుస్తుంటుంది, ఎవ్రీ సాటర్డే రోజు. అక్కడ వాళ్ళ దగ్గర క్లీనింగ్ కోసం అని వాళ్ళు 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు గద్వాల విజయలక్ష్మి మనుషులు.
లేడీస్ని పెట్టి 100 రూపాయలు కలెక్ట్ చేపిస్తున్నారు. వీక్లీ 40,000 రూపీస్ కలెక్ట్ అవుతుంది అమౌంట్. అంటే ఓన్లీ ఆ మార్కెట్లో ఎవరైతే కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చారో ఆ వ్యాపారులు, చిరు వ్యాపారుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి స్టాల్ పెట్టుకోవడానికి 2 feet ప్లేస్ ఇస్తారు. దానికి 100 రూపాయలు కలెక్ట్ చేసుకుంటే పర్ హెడ్ దగ్గర అట్లా ఆల్మోస్ట్ 200 to 300 షాప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేస్తారు. అది కూడా ఏంటంటే క్లీనింగ్ చేయడానికి అంటారు. అక్కడ ఏం చేసేది లేదు. అక్కడ ఏమాత్రం చైన్ స్నాచింగ్, అమ్మాయిలు ఏడిపించడము, ఈ గంజాయి తాగడం వల్ల ఈ మధ్య ఎక్కువైపోయింది యూత్, అట్లా ఏడిపించడం కావచ్చు. చుట్టుపక్కల ఉన్న హౌస్ ఓనర్స్కి ఏదైనా సమస్య వస్తే కనుక ఎమర్జెన్సీకి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా భుజాలపైన తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి మాకు. సో ఇది పరిస్థితి. బంజారా హిల్స్ ఎన్బిటి కాలనీకి సంబంధించి, ఎన్బిటి బస్తీకి సంబంధించిన వాసులు వీళ్ళందరూ. మేయర్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి మమ్మల్ని అందరినీ వేధిస్తుంది. సో స్వచ్ఛందంగా మేము మా బస్తీలో పారిశుభ్ర కార్యక్రమాలు చేసుకుంటున్నాము. స్వచ్ఛందంగా గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా, జిహెచ్ఎంసీ చేయాల్సిన పనులు కూడా మేమే చేసుకుంటున్నాము. దాదాపు అక్కడ ఉన్నటువంటి 1000 ఇళ్లకు సంబంధించి సుమారుగా 850 మంది కూడా ఈ యొక్క గ్రూప్లో ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రూప్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేసుకున్నారో, పారిశుభ్ర కార్యక్రమాలు కానీ, పారిశుద్ధ కార్యక్రమాలు కానీ, ఇవన్నిటికి సంబంధించి వాళ్ళు గ్రూప్లోనే మెసేజెస్ చేసుకోవడము ఇలాంటివి చేస్తుంటారు. సో ఎన్బిటి వాసులంతా, ఎన్బిటి కాలనీ వాసులంతా కూడా మాకు మేయర్ విజయలక్ష్మి నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి కూడా మేయర్ పైన కంప్లైంట్ చేయడం కోసం ఇక్కడికి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో మేయర్ పైన కంప్లైంట్ కూడా రాసి, వ్రాతపూర్వకంగా కంప్లైంట్ రాసి కూడా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. కెమెరామెన్ పరశురామ్తో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.